బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నారు. తెలంగాణ ఐటీ మంత్రితో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ని టీఆర్ఎస్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ మీటింగ్ పెడితే మరోవైపు సురేష్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. మొత్తంగా సురేష్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ నుంచి వలసలు ఇప్పుడే ప్రారంభమని చెప్పాలి. మాజీ స్పీకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరేందుకు రంగం సిద్ధమైంది. నేరుగా ఆయనతో చర్చలు జరిపేందుకు మంత్రి కేటీఆర్ రంగంలో దిగారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆయన ఇంటికి కేటీఆర్ స్వయాన వెళ్లి సురేష్ రెడ్డితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు. సురేష్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం కేటీఆర్ వెళ్లి మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం సురేష్ రెడ్డి సంబంధించినటువంటి ఎట్టి స్థానం ఇస్తారనేది చూడాలి. ఒకవైపు నిన్ననే సురేష్ రెడ్డి ప్రాతినిధ్యం గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డికి ఆ స్థానం కేటాయించారు. పాల్కొండ సంబంధించినటువంటి సీట్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పదవిలో అడగడం జరిగింది. కానీ అక్కడ విప్ ఉండడంతో ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్, అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు కొంతకాలంగా సురేష్ రెడ్డి దూరంగా ఉంటున్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత సురేష్ రెడ్డికి ఎటువంటి స్థానం ఇస్తారు అనేది నిజంగా ఎదురు చూడాల్సినటువంటి అంశమే. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఇక్కడే ఉంటున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక స్థానం నుంచి ఆయనను బరిలో తిప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న ప్రకటించిన 105 స్థానాలు కాకుండా మిగతా 4 స్థానాల్లో అత్యధికంగా హైదరాబాద్ లోనే చాలా బెల్లింగ్ చేయడం జరిగింది. ఇందులోనే సురేష్ రెడ్డికి ఏదో ఒక స్థానం కేటాయించే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇటు నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేటాయించలేదు. చారణ్ నాగేందర్ గారిని విజయర్ కూతురు విజయారెడ్డి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ స్థానం కేటాయించలేదు కాబట్టి ఒకవేళ హైదరాబాద్ నుంచి ఏమన్నా సురేష్ రెడ్డిని రంగంలోకి దింపుతారా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ చారణ్ నాగేందర్ ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలి. ఆ స్థానం రైట్. థ్యాంక్ యూ కేఎస్. థ్యాంక్ యూ.